షిరిడీ నివాసైన అప్పాబేల్ అనేవాడు రాత్రిలో పహారా కాచేవాడు. అతడొక రాత్రి ద్వారకామాయి చేరి అక్కడ బాబా దేహం ముక్కలుగా పడి ఉండడం చూశాడు. ఎవరో దుర్మార్గులు ఆయనను హత్య చేశారని భావించాడు. మొదట ఆ సంగతి మునసబు కరణాలతో చెబుదామనుకున్నాడు. కానీ ధైర్యం చాలక తిరిగి ఇల్లు చేరి భయంతో బయటకు రాలేదు. మరుసటి ఉదయం ద్వారకామాయికి వెళ్ళొస్తున్న వారెవరూ ఆ ప్రస్తావనే చేయడం లేదు. ఆశ్చర్యంతో అతడు ద్వారకామాయికి వెళ్ళేసరికి బాబా అతలను చూచి, రాత్రి భయపడ్డావా అన్నారు. ఆ సంఘటనతో సాయి ఖండయోగం చేసేవారు అని తర్వాత అందరికీ తెలిసింది. బాబా ధౌతి ఖండయోగం చేసేవారనేది మనకు ఈ సంఘటన బట్టి